హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన సీతా పయనం అనే ఒక ఫీల్ గుడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్టర్ అర్జున్ గారి డాటర్ ఈ మూవీలో హీరోయిన్గా నటించింది. మూవీ థియేటర్లో వచ్చినప్పుడు నేను చూడలేదు, కానీ ఓటీటీలో చూసిన తర్వాత వర్త్ వాచ్ మూవీ అనిపించింది. చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఎంత వీలైతే అంత షార్ట్ అండ్ స్వీట్గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకేం తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. మూవీ ఓపెన్ అవగానే సీతా పయనం అన్న టైటిల్ కార్డ్తో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, తనే మన మూవీలో హీరోయిన్ సీత అండ్ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి కార్లో వెళ్తూ ఉంటారు ఎక్కడికో. అండ్ ఇద్దరు ఫేసెస్ చాలా సాడ్గా ఉన్నాయి. యాక్చువల్గా వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఇదంతా తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్ని చూడాల్సిందే. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే సీత అందమైన అమ్మాయి. చిన్నప్పుడే తల్లి చనిపోయినప్పటికీ సీత వాళ్ళ నాన్న తనని చాలా ప్రేమగా చూసుకుంటాడు, తనకి కావాల్సిన అన్ని అందిస్తాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నకున్న వెలితి ఏంటంటే సీత ఇంకా పెళ్లికి ఒప్పుకోవట్లేదు. దీంతో వాళ్ళ ఫ్రెండ్తో చెప్పి ఏదైనా నువ్వే మాట్లాడరా అంటే సీత అని పిలిస్తే సీతకి ఆల్రెడీ అర్థమవుతుంది, ఈ అంకుల్ నన్ను పెళ్లి గురించి మాట్లాడడానికి ఇక్కడికి పిలిచారని. ముందుగానే దాని గురించి చెప్పి, అంకుల్ ఇప్పుడు నాకు ఈ పెళ్లి ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు, తర్వాత ఎప్పుడైనా చేసుకుందాం, అయినా ఇప్పుడే చేసుకోవాలి ఏంటని, నాకు మా నాన్న ఉన్నారు అంతే చాలని చెప్తుంది చాలా హ్యాపీగా. నెక్స్ట్ డే సీత అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్తో ఒక బిజినెస్ గురించి మాట్లాడాలని వెళ్తూ ఉంటే, ఆల్రెడీ మీకు మంచి ఇల్లు ఉంది, కావాల్సినంత డబ్బు ఉంది, ఇంకా ఎందుకు ఏదో కొత్తగా చేయాలని అనుకుంటుంటారంటే, మా నాన్న నాకు ఎప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను ఈ లైఫ్లో అని చెప్పారని చెప్తుంది. సరే తల్లి, వెళ్ళేదేదో వెళ్తున్నావు, నీతో పాటు కార్ డ్రైవర్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా అని అంటే, లేదు నాన్న నేను ఒక్కటే వెళ్తాను, డ్రైవింగ్ చేయగలుగుతాను కదా అని హ్యాపీగా సేఫ్గా ఉండున్నానని అక్కడి నుంచి బయలుదేరుతుంది. కార్లో వస్తూ ఉంటే సడన్గా ఒక అతను సీత దగ్గరికి వస్తాడు లిఫ్ట్ అడుగుతూ. అతనే మన మూవీలో హీరో. ఎవడరా నువ్వు, కార్కి అడ్డంగా వస్తున్నావు, కొంచెమైనా బుద్ధి ఉందా, ఏదైనా అవుతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని అంటే, ఒక ఇండియన్ అయింది ఇంకో ఇండియన్ ఇలా తిరుగుతూ ఉండడం న్యాయమా చెప్పండి, ఇప్పుడు కావాల్సింది మీకు లిఫ్టే కదా, వెనకాల చాలా వెహికల్స్ వస్తున్నాయి, వాళ్ళని అడగండి మగవాళ్ళని, నేను వెళ్తానని వెళ్తూ ఉంటే మళ్ళీ అతను అడుగుతాడు, మేడం ప్లీజ్ మేడం నేనేం ఫ్రాడ్ కాదు, కావాలంటే నా ఐడెంటిటీ కార్డ్స్ అన్ని చూపిస్తానని పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ వీటన్నిటిని చూపిస్తాడు, తన పాస్పోర్ట్ని కూడా. మనిషి చూడడానికి డీసెంట్ గానే ఉన్నాడు, పైగా హెల్ప్ అంటున్నాడు, అర్జెంట్ వర్క్ అంటున్నారు, ఐడెంటిటీని కూడా చూపించాడు. ఇదిగో ఈ పేపర్స్ మీద సైన్ చే, నిన్ను ఒక ఫోటో తీసుకోవాలని అతని పేరు తెలుసుకుని ఫోటో తీసుకుంటుంది. అతని పేరు అభి. అక్కడ నుంచి ఇంకా వెళ్తూ వెళ్తూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. అభి సీతతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే కూడా సీత కొంచెం అవాయిడ్ చేస్తూ వస్తుంది. అభి ఎవరితో ఫోన్ మాట్లాడినా కూడా స్పీకర్ పెట్టి మాట్లాడమంటుంది. వెళ్తున్న దారిలో ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో అప్పుడే యంగ్ కపుల్స్ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. దాంతో ఆ పిల్లాడి వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వచ్చిన వాళ్ళందరికీ స్వీట్స్ పంచి పెడుతూ ఉంటుంది. టీ తాగాలని అభి చెప్పడంతో పక్కనే కార్ ఆపి అభి అండ్ సీత వీళ్ళిద్దరు వెళ్ళి ఆ హోటల్లో టీ తాగిన తర్వాత, నా కొడుకు కోడలికి పెళ్ళయిందమ్మా, చాలా హ్యాపీగా ఉన్నాను నేను, ఇదిగో ఫ్రీగా స్వీట్స్ ఇస్తున్నాను, మీరేం దీనికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని చెప్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ లోపల ఆ అబ్బాయి అమ్మాయికి మధ్య చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. ఈగో ప్రాబ్లం, వాళ్ళకి ఒకరంటే ఒకరు ఎక్కువ అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి టీ తాగిన తర్వాత వెళ్తూ వెళ్తూ అభి వాళ్ళ తాతయ్య గురించి చెప్తాడు. అభి వాళ్ళ తాతయ్య గురించి ల్యాగ్ లేకుండా వన్ వర్డ్ లో చెప్పాలంటే, మన రేలంగి మావయ్య లాగా మనుషులందరూ మంచోళ్ళే అనే టైపు మంచితనానికి మారుపేరు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అభి వాళ్ళ తాతయ్యకి గౌరవం ఇస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అభి వాళ్ళ తాతయ్య చెప్పినట్టుగానే విని ఉమ్మడి కుటుంబంగా హ్యాపీగా ఉంటారు. ఆప్యాయత, అనురాగం, ప్రేమానురాగాలతో. మీ తాతయ్య గురించి వింటుంటే ఈ జనరేషన్ లో అలాంటి వాళ్ళు ఉన్నారంటే చాలా ప్రౌడ్ గా ఉంది నాకు. బ్యాగ్ లో ఒక గిటార్ పట్టుకున్నా కదా, పాట పాడు చూద్దాం, మ్యూజిక్ ప్లే చేయని చెప్తుంది. నువ్వు నిజంగానే మ్యూజిక్ ప్లేయర్వా లేదా నా దగ్గర నటిస్తున్నావా అని. దాంతో అభి గిటార్ ప్లే చేస్తూ ఒక లవ్ సాంగ్ పాడతాడు. అప్పుడు నమ్ముతుందను. సడన్ గా రోడ్డు మధ్యలో ఒక రౌడీ షీటర్ కార్ ఆపేస్తాడు. అతని పేరు అర్జున్. చాలా క్రూరంగా ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి విరిచేస్తాడు. దీంతో రోడ్డు మీద ఆపి ఇలాంటి దారుణాలు చేస్తున్నారు వీళ్ళని, అలా ఎలా పోలీసులు గవర్నమెంట్ రోడ్ల మీద తిరగనిస్తుందని చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంది సీత అభితో చెప్తూ. అతని వల్ల చూడు ఎంత టైం వేస్ట్ అయిందో అని. ఇంకొంచెం ముందుకెళ్తే ఆరెంజ్ పట్టుకుని, ఇదిగో తీసుకోండి అక్క చాలా బాగుంటుందని, ఆరెంజ్ లో ఉన్న విటమిన్స్ గురించి కాల్షియం గురించి మాట్లాడుతుంటే, చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు, ఇలాంటి పని చేసుకుంటున్నావు ఏంటని, నా దగ్గర చేంజ్ లేదని చెప్పినా కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇస్తుర్లేండి అని కొన్ని పళ్ళని సీతకిచ్చి హ్యాపీగా స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా వెళ్ళండి అక్క అని. ఇంకొంచెం ముందుకెళ్తే రోడ్డు మీద ఒక పిల్లాడు ఆవు పట్టుకొని వస్తాడు. దీనివల్ల
వల్ల ఇంకా కొంచెం లేట్ అవుతుంది. దారిలో సీత వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు. నాన్న జాగ్రత్తగానే వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత నీకు టెక్స్ట్ చేస్తాను నాన్న అని చెప్తుంది. మేడం వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను, మీ పేరు నాకు చెప్పలేదనంటే రాముడికి చాలా ప్రియమైనది భూమిలో నుంచి వచ్చిందని చెప్పింటుంది, నువ్వే కనిపెట్టమని. కానీ అభి వల్ల కనిపెట్టడానికి అవ్వదు. ఆ తర్వాత వాళ్ళ ఊరు వచ్చేస్తుంది, మా ఊరు సీతాపురం అంటూ వాళ్ళ ఊరిని చూపించి చాలా థ్యాంక్స్ చెప్తాడు. వెళ్తూ వెళ్తూ పేరు ఏమై ఉంటుందని, రాముడికి ప్రియమైనదా, సీతే కదా అని అంటే సడన్ గా సీత తిరిగి చూస్తుంది, మీ పేరు సీతే కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీత చేరుకోవాల్సిన డెస్టినేషన్ రీచ్ అయ్యి ఒక రెస్టారెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. తను అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా లోపల ఒక బ్లాస్ట్ జరుగుతుంది. గ్యాస్ సిలిండర్స్ లీక్ అయ్యి సీత టైం గార్డ్ ప్రాణాలతో బయటపడుతుంది. లోపల ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. కొంచెం ముందు వచ్చుంటే కూడా సీత లోపలే చనిపోయి ఉంటుంది. తన ప్రాణాలు ఇప్పుడు సేఫ్గా ఉన్నాయి. వీటికి కారణం నేను రోడ్లో కలిసిన వాళ్ళ వల్లే నేను లేట్గా వచ్చాను, కొంచెం ముందుగా వచ్చుంటే కూడా నేను చనిపోయేదాన్ని. నెక్స్ట్ డే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నేను ఈరోజు ప్రాణాలతో బ్రతుకుండడానికి కారణం వాళ్ళే, రోడ్డు మీద నన్ను కలిసిన వాళ్ళందరికీ వెళ్ళి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పొస్తాను నాన్న అని మళ్ళీ వాళ్ళ నాన్నతో చెప్పి రోడ్లోకి వస్తుంది. తను వచ్చిన రూట్లోకి ఫస్ట్ అభి వాళ్ళ ఊరు సీతాపురం అని తెలుసుకుని నేరుగా రూట్లో వచ్చి అభి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంట్లో వాళ్ళ తాతయ్య చూడంగానే ఈ అమ్మాయి ఎవరు ఇక్కడికి వచ్చింది, ఇంత అందంగా ఉంది అనుకుని, పట్నం నుంచి ఎవరో మన కోసం వచ్చారా, ఆ అమ్మాయిని లోపలికి పంపించండి అని చెప్తే లోపలికి వచ్చిన తర్వాత నేను మీ అబ్బాయికి లిఫ్ట్ ఇచ్చానని చెప్తుంది. ఆ తర్వాత అభి చూస్తాడు. అభి వచ్చి అందరికీ తనే నాకు లిఫ్ట్ ఇచ్చింది, తన వల్లే ఇంత త్వరగా సేఫ్గా వచ్చానని చెప్తాడు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సీతను చూసి. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, ఈరోజు నేను బ్రతుకున్నానంటే దానికి కారణం అభినే. అభి నన్ను లిఫ్ట్ అడగడం వల్లే నేను లేట్గా వెళ్ళానని చెప్పి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానని చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత అభి వాళ్ళ తాతయ్య, ఈ రోజులో ఇలాంటి అమ్మాయ, చాలా ఇంప్రెస్ అయ్యాను అమ్మాయి నేను చూసి. ఈరోజు మా ఊర్లో గుడి దగ్గర ఒక చిన్న ఫంక్షన్ లాగా పూజ ఉంది, నువ్వు ఈ రోజంతా ఉండి మాతో పాటే రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు కదమ్మా అని తనని కన్విన్స్ చేసి అక్కడే ఉండమంటారు. సీత కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ప్రేమగా మాట్లాడుతుండడంతో అక్కడ కొన్ని రకాల పోటీలు జరుగుతున్నాయని తెలియడంతో కుందేలుని కాపాడడానికి అభి పోటీలో పాల్గొని గెలిచి వాటి కూడా ప్రాణం ఉంది కదా అని ఒక ప్రాణం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇదంతా చూసి సీత ఇంప్రెస్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేయాలని వంటవాడు రాకపోవడంతో అందరూ కంగారు పడుతూ ఉండడంతో మీరే కంగారు పడకండి, సీత చాలా బాగా వంట చేస్తుంది, అందరికీ తనే వంట చేస్తుందని సీత చేతుల మీదుగా వంట చేపిస్తారు. అందరూ కలిసి ఒక చోట కూర్చొని భోజనం చేస్తారు. తను వెళ్ళిపోతుంటే అభి వాళ్ళ తాతయ్య, చూడమ్మా ఇది నీ ఇల్లు లాంటిదే, ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు ఇక్కడికి రావచ్చు, సేఫ్ గా వెళ్ళి రమ్మా అని పంపిస్తాడు. సీత చాలా సాడ్ గా అభిని చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చి అక్కడ నుంచి వచ్చేస్తుంది. ఒక్కదాన్ని నువ్వు వెళ్ళకూడదు, నీతో పాటు మా అభి కూడా వస్తాడు, నిన్ను సేఫ్ గా ఇంటి దగ్గర తీసుకెళ్లి డ్రాప్ చేసి వాడు వచ్చేస్తాడమ్మా అని సీతతో పాటు అభిని కూడా పంపిస్తారు. అభి అండ్ సీత వీళ్ళిద్దరూ వెళ్తూ వీళ్ళు వస్తున్నప్పుడు ఎవరైతే వీళ్ళని కలిసారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఒక అమ్మాయి ఆరెంజ్ అమ్మింటుంది కదా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి థ్యాంక్స్ చెప్దామంటే ఆ అమ్మాయి రోడ్డు మీద కనిపించదు. పక్కనున్న వాళ్ళని అడిగితే మార్నింగ్ నుంచి మేము ఆ పాపని చూడలేదంటారు. సరిగ్గా అప్పుడే కొంతమంది ఆ పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటారు. ఈ విషయం చూసిన అభి అండ్ సీత వీళ్ళిద్దరు కలిసి వాళ్ళని చేసి అభి వాళ్ళతో ఫైట్ చేసి ఆ అమ్మాయిని కాపాడి థ్యాంక్స్ చెప్తారు. ఆ తర్వాత ఒక చిన్న పిల్లాడు ఆవు పట్టుకుని అడ్డొచ్చుంటాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్తే నా ఆవును తీసుకెళ్లిపోయారు, పాపం తన బిడ్డ చూడు పాలు లేక ఎలా విలువిల్లాడిపోతుందని చెప్తే ఎలాగైనా ఆవుని మళ్ళీ తీసుకురావాలని చెప్పి ఒక ఏరియాలో ఉందనంటే ఆ ఏరియా డీటెయిల్స్ కనుక్కొని అభి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తాడు ఎలాగైనా ఆవును తీసుకురండి అని. ఇంతకుముందు ఆ పాపని కాపాడడానికి అభి కొంతమందిని కొట్టింటాడు కదా, వాళ్ళు ఆ ఏరియాలో కాంట్రాక్ట్ కిల్లర్ అర్జున్ ఫోన్ చేసి మేము మీకు ఫోటో పంపించాం, వాళ్ళిద్దరిని చంపే ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తామని అంటారు. దాంతో అర్జున్ ఓకే చెప్తాడు. ఆ తర్వాత ఆ ఫోటోని చూస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లోకి అభి అండ్ సీత వస్తారు. ఫోటోలో ఉన్న వాళ్ళే ఇక్కడున్నారేంటని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చారని అడిగితే, ఏమండి మీ వల్ల నేను ఈరోజు బ్రతికాను, నేను ఆ రోజు కొంచెం ముందెళ్ళింటే కూడా చనిపోయేదాన్ని, హోటల్లో జరిగిన బ్లాస్ట్లో మీ వల్లనే, కాబట్టి మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చామని చేతులు ఎత్తి దండం పెడుతుంటే అర్జున్కి ఏం అర్థం కాదు, మనం వీళ్ళని చంపాలనుకుంటే వీళ్ళేంటి దండం పెడుతూ థ్యాంక్స్ చెప్తున్నారని, ఇంత మంచి వాళ్ళన మనం చంపాలనుకుంటున్నదని చాలా గిల్ట్గా ఫీల్ అవుతాడు. అర్జున్ వాళ్ళ ఫ్రెండ్తో చెప్తూ ఇక మీదట మనం వీటన్నిటిని ఆపేయాలి, ఈ కిల్లింగ్స్ అన్నిటిని, మనం డబ్బుల కోసం అవతల వాళ్ళని చంపితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నిజంగానే వాళ్ళు తప్పు చేశారా, చెడ్డ వాళ్ళ మంచోళ్ళని ఏం తెలియకుండా చంపుతున్నా మనం
నిజంగానే చాలా తప్పు చేసాం ఇన్ని రోజులని గిల్టీగా ఫీల్ అవుతూ వాళ్ళని ఏం చేయకుండా అక్కడ నుంచి పంపించేస్తాడు. హ్యాపీగా మంచిగా మాట్లాడి ఆ తర్వాత వాళ్ళని చంపిన వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఏమైనా అయితే మిమ్మల్ని చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళని చంపడానికి వీళ్ళు వస్తే వాళ్ళతో వెళ్ళి అర్జున్ ఫైట్ చేసి వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తాడు. ఇంకోవైపు ఆవులను తీసుకెళ్లిపోయి ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి ధ్రువ్ వచ్చి వాళ్ళతో ఫైట్ చేసి ఆ ఆవులని తిరిగి వాళ్ళ బిడ్డల దగ్గరికి పంపించేస్తాడు. దాంతో ఆ ఏరియాలో ఉన్న చిన్న పిల్లలు ఆ ఆవు ఓనర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తిరిగి వాళ్ళ ఆవు దొరికినందుకు ఆ పిల్లాడు హ్యాపీగా ఉండడంతో అభి ధ్రువ్ ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తాడు ఇలా కాపాడినందుకు. ఆ తర్వాత ఒక హోటల్ దగ్గరికి వెళ్ళింటారు కదా, అక్కడికి వెళ్ళి చాలా థ్యాంక్స్ మీకు స్వీట్ ఇవ్వడానికి మేము వచ్చామని స్వీట్ ఇస్తే ఆమె చాలా ఎమోషనల్గా నా కోడలు విడిపోతున్నారమ్మా, నా కోడల్ని పుట్టింటికి తీసుకెళ్లి వదిలేయడానికే వెళ్తున్నాడు వాడని ఎమోషనల్ అవుతుంటే, సరే అమ్మా మేము చూసుకుంటాం వాళ్ళిద్దరిని మేము కూడా ఆ రూట్లోనే వెళ్తున్నామని కారు ఎక్కించుకొని నేరుగా ఒక రెస్టారెంట్కి వెళ్తారు. వెళ్తూ అభి అండ్ సీత వీళ్ళిద్దరూ భార్య భర్తలాగా మాట్లాడుకుని వాళ్ళ మధ్య గొడవలు వచ్చినట్టు మళ్ళీ వాళ్ళే సాల్వ్ చేసుకున్నట్టు. భార్య భర్తలు అన్న తర్వాత గొడవలు వస్తాయి, ఈగోలు వస్తాయి. సమ్ టైమ్స్ భర్త కంటే భార్య తక్కువ అవ్వాలి, భర్త కంటే భార్య కూడా తక్కువ అవ్వాలి. సమ్ టైమ్స్ ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తేనే అది ఒక ప్రాపర్ రిలేషన్షిప్ అవుతుందని వాళ్ళకి అర్థమైనట్టుగా కూర్చొని చెప్తే వాళ్ళిద్దరూ రియలైజ్ అయ్యి తిరిగి కలిసిపోతారు. మేము ఎప్పటికీ విడిపోం, హ్యాపీగా మీలాగే కలిసి ఉంటాం, ఎన్ని గొడవలు వచ్చినా ఒకరినొకరు వదిలిపెట్టుకోమని చెప్పి తిరిగి వాళ్ళ షాప్ దగ్గర వదిలేయమంటారు. దాంతో బామ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, మీ వల్ల వీళ్ళు కలిసారని. అమ్మయ్య, ఫైనలీ సీత అందరికీ థ్యాంక్స్ చెప్పేసింది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు నువ్వు అనుకున్నది చేసేసావు, హ్యాపీనా, మనం అందరం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోబోతున్నామని చిల్ అవుతూ ఉంటే, నాన్న ఇతనే అభి, నేను చెప్పాను కదా అని అభి గురించి చెప్తుంది. అభిని సీత వాళ్ళ నాన్న పరిచయం చేసుకుంటాడు, హాయ్ బాబు అని. సీతను వదిలేసి అభి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అభి వెళ్తూ ఉంటే సీత చాలా బాధగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అభి గురించి ఆలోచనలు, ఇటువైపు అభి కూడా సీత గురించే థింక్ చేస్తుంటాడు. సీత బిహేవింగ్ లో చేంజెస్ వచ్చింది, సడన్ గా ఉన్నట్టుగానే నవ్వుతోంది. ఇదంతా చూస్తుంటే తను ఎవరినో ప్రేమిస్తున్నట్టుందని అభి వాళ్ళ నాన్న సీత వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్తాడు. నెక్స్ట్ డే సీత తన ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వెళ్ళి, చూడు ఈ అబ్బాయి చాలా బాగున్నాడు కదా, ఆ రోజు లిఫ్ట్ ఇచ్చానని చెప్పాను కదా, చాలా మంచోడు, నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒకరి మీద నాకు లవ్ వచ్చింది, బాగున్నాడా అని అంటే, ఇతనా, నాకు ముందుగానే తెలుసు, మీ నాన్న కూడా తెలుసు అని వాళ్ళ నాన్నతో దిగిన ఒక ఫోటో చూపిస్తుంది. దాంతో ఆ ఫోటోలో ఆల్రెడీ సీత వాళ్ళ నాన్నకి అభి తెలిసిన విషయం ఎందుకు వాళ్ళ నాన్న చెప్పలేదని కోపం వచ్చి నేరుగా సీత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నీతో ఒక విషయం మాట్లాడాలి, అభి నీకు ముందే తెలుసు కదా, ఎందుకని నాతో చెప్పలేదని అంటే, అభి ఒక సైకాలజిస్ట్, సీత పెళ్లి చేసుకోవట్లేదని ఎప్పుడు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతుందని సీత వాళ్ళ నాన్న ఫీల్ అయ్యి అభి దగ్గరికి వెళ్ళి తన ప్రాబ్లం చెప్తాడు, ఎలాగైనా సొల్యూషన్ చెప్పమని, సీతను మళ్ళీ మార్చమని, పెళ్లి చేసుకునేలాగా. సీతకు సరైన ఫ్యామిలీ లేకపోవడం వల్ల తను ఇలా మాట్లాడుతుంది, ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ప్రిపేర్ చేస్తుంది, తనకి తెలియకుండానే తను డిప్రెషన్లో ఉన్నట్టుంది, నేను ఎలాగైనా దీన్ని సాల్వ్ చేస్తాను, నన్ను నమ్మారు కదా అని. నెక్స్ట్ డే ఒక స్ట్రేంజర్ లాగా సీతను వెళ్ళి కలిసి సీత మైండ్ సెట్ని, తన ఆలోచన విధానాల్ని కంప్లీట్గా అనలైజ్ చేసి తనని మార్చడానికి ట్రై చేసింటాడు అభి. అందుకనే ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ తాతయ్య గురించి చెప్పింటాడు. ఎంత కాదన్నప్పటికీ నేను తన పేషెంట్ని, నన్ను ఒక పేషెంట్గానే ట్రీట్ చేసింటాడు, అంతేగాని నా పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవు కదా అని. జరిగిందంతా తెలుసుకుని సీత వాళ్ళ నాన్న చెప్పడంతో చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఎలా నా ప్రేమని చెప్పను, ఒకవేళ చెప్తే ఎక్కడ నన్ను ఒక పేషెంట్గా చూస్తాడేమో అని భయంగా ఉంది, నేను ఎప్పటికీ ఈ విషయాన్ని చెప్పనని చెప్పుకుంటుంది తనలో తాను. వాళ్ళ నాన్నతో చెప్తుంది ఆ తర్వాత నేను ప్రేమించింది అభిని అని. ఇంకోవైపు నిజానికి అభి కూడా మొదట సీతని ఒక పేషెంట్లా ట్రీట్ చేసినా కూడా నిజంగా సీతతో ప్రేమలో పడిపోయి ఉంటాడు, సీతని చాలా మిస్ అవుతాడు, ఎలాగైనా అతని ప్రేమ విషయాన్ని కూడా సీతకి చెప్పాలనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత సీత వాళ్ళ నాన్న అభి పాస్పోర్ట్ వదిలేసి వెళ్ళిపోయి ఉండడంతో ఇంట్లో అతని పాస్పోర్ట్ని తీసుకెళ్లి అతనికి ఇచ్చొద్దామని అదే రూట్లో వెళ్తున్నాం కదా అని సీతాపురంకి వెళ్తారు. ఇప్పుడు కట్ చేస్తే మూవీ ప్రెజెంట్ లోకి వస్తుంది. ఇది జరిగింది. సీత వాళ్ళ నాన్న ఎమోషనల్ అవుతూ సాడ్గా ఇప్పుడు సీతాపురంలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. కానీ తనకు మాత్రం వెళ్ళడానికి ఇష్టం ఉండదు, ఎందుకంటే వెళ్తే ఎక్కడ మళ్ళీ అభిని చూస్తానో, మళ్ళీ ఫీలింగ్స్ పెరుగుతాయేమో అని. అభి ఇంట్లో సాడ్గా ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉండడంతో అభి వాళ్ళ తాతయ్యకి అర్థమయ్యే, ఎందుకురా
ఇలా ఉన్నావు, నీ లోపల ఏమైందో చెప్పు, ఎందుకు ఇలా బాధపడుతున్నావు అంటే, నేను సీతను ప్రేమించాను, ఆ రోజు మన ఇంటికి వచ్చింది కదా ఆ అమ్మాయి అని, ఆ అమ్మాయి గురించి చెప్తే, తనలాంటి మంచి కోడల కోసమే ఇల్లు వెయిట్ చేస్తుందా, నేనే వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడతానని చాలా ఎగ్జైటెడ్ గా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళతో సహా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అభి మాత్రం, నేను ఇప్పుడు ప్రేమ చెప్పినప్పటికీ నా ప్రేమకి వాల్యూ ఉంటుందని అనుకోవట్లేదు, నేను తన డాక్టర్ని, ఒక పేషెంట్గా తనని ట్రీట్ చేశాను, నిజమైన ప్రేమ చెప్పుకోకపోయినా అది అర్థమైపోతుందని చెప్తూ ఉంటే, ఇదంతా సీత వాళ్ళ నాన్న విని అక్కడికి వచ్చి, ఇంత మంచి కుటుంబం, ఇంత మంచి అబ్బాయి నా కూతురుకు దొరుకుతుందంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముంటుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సీతని పిలిచి అభితో తన ప్రేమ గురించి చెప్పమంటాడు. సీత అక్కడికి వచ్చిన తర్వాత, నేను నా ప్రేమను తెలియజేయడానికంటే ముందు ఒక రిక్వెస్ట్ అని చెప్తుంది. రిక్వెస్ట్, మీ నాన్న మాతో ఉండాలి, లేదా మీ నాన్నతో పాటు మేము ఉండాలి, నువ్వే డిసైడ్ చేసుకొని అంటాడు అభి వాళ్ళ తాతయ్య. ఇన్ని రోజులు సీత పెళ్ళొద్దు అనడానికి కారణం ఏంటంటే, ఒకవేళ సీత పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే సీత వాళ్ళ నాన్న ఒంటరిగా మిగిలిపోతాడని ఆ బాధతోనే సీత పెళ్లికి ఒప్పుకొని ఉండదు. ఎన్ని సంబంధాలు వాళ్ళ నాన్న తన కోసం తెచ్చినప్పటికీ ఇప్పుడు అభి వాళ్ళ ఫ్యామిలీ అందరూ సీతని వాళ్ళ నాన్నని అర్థం చేసుకుని చాలా ప్రేమగా వాళ్ళతో బ్లెండ్ అయిపోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అభితో తన లవ్ గురించి చెప్తుంది. ఐ లవ్ యూ అభి అని. అభి కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తారు. ఈ పెళ్లికి రోడ్ ట్రిప్ లో వీళ్ళు కలిసిన అర్జున్ అండ్ ధ్రువ్, పిల్లలు, బామ్మ, పాప, యంగ్ కపుల్స్ వీళ్ళందరూ వస్తారు. రోడ్ ట్రిప్లోనే ఒక పెళ్లి జరిగిపోయింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్దాం వీళ్ళకి. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోయింది. హ్యాపీ ఎండింగ్. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండి. నాకు కూడా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ మంచి ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.